ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. అనంతపురంలో నిన్న ఏదైతే 4 ఏళ్ల బాలుడిని కిరాతకంగా చంపేశాడో పెన్నయ్య, ఆ వ్యక్తికి గట్టి శిక్ష పడాలంటూ బంధువులు కోరుతున్నారు. అత్యంత కీలకంగా చెప్పిన ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండేందుకు అర్హులు కారు అంటూ కూడా బంధువులు డిమాండ్ చేస్తున్నారు. బస్ మనతో మాట్లాడేందుకు కొంత బంధువులు అయితే పిల్లవాడి మామ మనతో ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు మాట్లాడేందుకు వాళ్ళు పూర్తిగా కూడా నిస్సహాయంగా ఉన్నారు. నిన్నటి నుంచి వాళ్ళు ఏం జరిగిందో తెలియకపోవడం, కొడుకు దూరం అవడంతో వాళ్ళు చాలా పుట్టుడు బాధతో ఉన్నారు. ఈ విషయంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు పిల్లాడి మామ ప్రస్తుతం మనతో ఉన్నారు. మీకు అయితే పెన్నయ్య ఎప్పటి నుంచి మీకు తెలుసు? ఎందుకు చంపాడుతున్నారు? అది భార్య ఒక గల్లాటి మీద అది చేసినది. ఆ భార్య కొట్టినాడు, వెళ్ళిపోయింది అమ్మ. ఆ కోపంతో చేసినాడు. ఎన్నాళ్ళుగా పరిచయం మీకు అతను? నాకైతే చిన్నప్పటి నుండి పరిచయం. నేను పుట్టి పెరిగినదంతా ఆ కాలనీలోనే. వాళ్ళు మాత్రం 4 ఏళ్ళ నుండి పరిచయం అంతే. అట్లా పిల్లోడిని ఆటోకి ఎక్కించుకొని తిరుక్కుంటా మా అల్లుడు అనేది తిప్పుకుంటా లాస్ట్కు నా కొడుకు ఏం చేసినా కోపంతో సైకిల్ వాడు. పిల్లోడు కూడా మామ మామని పిలుస్తుండేవాడు అతను కూడా? మామని ఆటోలో పోతున్నాడు, ఆటోలో వస్తున్నాడు. బాగా పరిచయం, అలవాటు అయిపోయింది. సందుల వాళ్ళు కాక అలవాటు అయిపోయింది. నేను మామాని పిలుస్తున్నాను, వాళ్ళు మామాని పిలుస్తాను. పిల్లలు కాబట్టి అట్లా పరిచయం అయ్యాయి. ఇంకా అట్లా అయింది. నా కొడుకు మీకు ఇట్లా చేస్తాడని ఎవరు తెలుసు? సైకిల్ ఒకటి ఫస్ట్ భార్యనే చంపేసినాడు వాడు. రెండో భార్య ఏమి? ఆమెకి ఏం తెలియదు, పాపం ఏం చేయలేదు. వదిలిపెట్టి వెళ్ళిపోయి ఉంటేనే అదే కోపంతోనే చంపేసిన. వీళ్ళ బాగాలేదు పాపకి. హాస్పిటల్ వచ్చినాక ఏదో ఆకలి అవుతానని పోయినారు బస్ స్టాండ్కి. తెచ్చుకున్నాక చూస్తే పిల్లోడా లేడు. ఎత్తుకొని పోయి చంపేసి వంకలోకి వేసినాడు. సాగుల తొట్లు పక్కన వంకలో. అది చూసా అంటే మూటి తిప్పుతా అంటే ఊరు తెలుసా? అది తెలుసా బాధ? మాకు తెలుసు, అది మాకు తెలుసు. మేము ఎత్తి పెంచుకున్నా నా కొడుకు, నేను పెంచినా కూడా. అట్లా నా కొడుకు నేను కూడా ఎందుకు దొరకాలని మేము ఉన్నాము. ఇప్పుడు అటువంటి వ్యక్తికి మీరు ఏం శిక్ష చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే పోలీసులు 10 నిమిషాలు వదలండి సార్. అట్లాంటి వాడిని 10 నిమిషాలు వదలమను. రెడీగా ఉన్నాం అంతా. మేము కూడా మగ పిల్లలు ఏమవసరం, ఆడవాళ్ళే చంపేస్తారు. పీసులు తుక్కడాలు నరకు చంపుతారు నా కొడుకుని. వాడు అట్లా నా కొడుకు ఎన్నో మంది వాడి మీద గంజా కేసు అన్నీ ఉన్నాయి సార్, మర్డర్ కేసులు అన్నీ ఉన్నాయి. అయినా కూడా మాకు అట్లా వాడు అని కూడా తెలియదు. అయినా కానీ కానీ బాగా మర్చిపోయారు. తాగినప్పుడు పోయి భార్యను కొట్టడం, అది చేయడం, ఇది చేయడం. ఏం చెప్పలేదు సార్ మేము కూడా. మా బాధ మాకు తెలుసా అండి. పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యారు. సిఎస్ సార్ ఇప్పుడు పైన పోయినారు కదా, సిఎస్ సార్ రెస్పాండ్ అయినారు. ఫస్ట్ ఎస్ఐ సార్ వచ్చిన తర్వాత సిఎస్ సార్ వెంటనే ప్రతి ఒక్కసారికి గాలింపు చేసినాం. అది లాస్ట్లో అప్పుడు వంక పడుతుంది. శుక్రవారం వర్షాలు పడినాయి. ఆ పడినప్పటికీ వంక పడుతుంటే ఆడ శనివారం నైట్ పాలేదు బాబు నుండి చేసేసినాడు. ఏం చేయాలి మేము? ఎత్తుకు పక్కన తొట్లు గీట్లు అన్నీ ఎత్తికినాం. లాస్ట్ పాత గరండాల పక్కన కంపసెట్లో వేసినారు. ఇంత ఉంటుంది సార్. తల్లి కోలుకుందా? యాడ కోలుకుంటారు సార్? నీకు అర్థం కదా. మీకు వీడియో కావాలనుకుంటే ఎంతనే వస్తుంది. ఒక పిల్లని ప్రాణం తీసుకురండి. అట్లా లాంటి కొడుకులు సమాజంలో ఉండగన్నా చంపేసేది మేలు. మళ్ళీ ఇప్పుడు మా బిడ్డకే జరిగింది, మళ్ళీ ఇంకే పిల్లలకి జరుగుతుంది. ఉరిశిచ్చ కాదు, చంపి పడ పాటలో కోర్టు కూడా అవసరం లే, ఆడే చంపాలి సార్. నిజంటే సార్ నాకు ఇంకా మాట్లాడకు కూడా ఉండదు సార్. నిజం కళల్లో కూడా నీరు తిరుగుతుంది ఇప్పటికి కూడా. ఎందుకంటే అలాంటి వ్యక్తులు సమాజంలో ఉండేది అనర్హులు. అట్లాంటి వాళ్ళని అక్కడే చంపేయాలంటూ కూడా. ఎందుకంటే 4 ఏళ్ల పిల్లాన్ని అభాషమైన పిల్లాన్ని అక్కడ చంపేసి వంకలో పడేసేందుకు ఎలాంటి మనసు ఒప్పిందంటూ కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఉంది. అట్లాంటి వ్యక్తులు మాకు అప్పగిస్తే మా ఇంట్లో మహిళలే అతన్ని నరికి చంపుతారంటూ కూడా వాళ్ళు తమ ఆవేశంగా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.